యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. కాబట్టి మనం ఈ వాక్యాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఆయనలో జీవం ఉండెను. ఆయన అంటే మరి ఎవరు? మనం బైబిల్ ప్రకారం కనుక చూసినట్లయితే, ఆయన అంటే దేవుడు. ఆ దేవుడే మరి జీవము కలిగిన వాడు, వెలుగు కలిగిన వాడు. జీవము కలిగి తన జీవముతో లోకమును జీవింపజేసి తన రూపములో ఉన్న మనిషికి జీవాన్ని ఇచ్చాడు. ఆ విధముగానే ఆ లోకము చీకటిగా ఉండకూడదని లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. అయితే లోకము ఆయన యొక్క వెలుగు చూడక చీకటిలో, లోకము ఆయన యొక్క వెలుగును చూడక చీకటిలో మగ్గుచూ ఉన్నది. ఇక్కడ మనం చీకటి అంటే పాపము అనుకోవాలి, వెలుగు అంటే దేవుని వాక్కు అని విశ్వసించాలి. ఈ వాక్యం లేని జీవితాలన్నీ కూడా వెలుగు లేని చీకటి జీవితాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఆ వాక్యపు వెలుగును కనుగొంటూ ఆ వెలుగులో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనకు భూలోకములోనే కాక పరలోకములో కూడా మరి జీవము కలిగి ఉంటాం. నరకాన్ని చూడకుండా ఉంటాం, చీకటిలోకి వెళ్లకుండా ఉంటాం. ఈ వెలుగు నిత్యము ఉండేది. ఆ వెలుగే నిత్యము ఎందుకు ఉంటుందంటే ఆ వెలుగే వాక్యమై ఉన్నది. పైన మనం కనుక ఒక వచనాన్ని చూసినట్లయితే, ఏ వచనం అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనే ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మరి శరీరధారిగా అనగా యేసుక్రీస్తు రూపంలో లోకానికి వచ్చి చీకటి బ్రతుకులలో మగ్గుతున్న మనవలను పాపము నుండి విడిపించుటకు తన రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టే ఆయన వెలుగులో మనం నిత్యం జీవిస్తూ ఉండాలి. ఆ వెలుగును మనం కనిపెట్టుకొని ఉండాలి. మనం వెలుగుని కనిపెట్టుకోవట్లేదు అని అంటే మనం చీకటిలో ఉన్నట్టే. ఆ చీకటి ఏంటంటే వాక్యము ఎరుగని జీవితమే చీకటి జీవితము. ఆ జీవితానికి అర్థము పరమార్థము ఏదీ లేదు. కావున మనందరము కూడా ఆయనలో జీవం ఉన్నదని ఎరిగి, ఆ జీవము కూడా మనలో ఉన్నదని మనం ఎరిగి, ఆయన నామమును బట్టి రక్షణ పొందాలి. పొందిన రక్షణను బట్టి ఆయన మార్గమును అనుసరించి జీవించాలి. ఆయన మార్గమును అనుసరించి నడుచుకోవాలి. ఆ విధముగా మనం ముందుకెళ్తేనే మన చీకటి బ్రతుకుల్లో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగే ఈనాడు ఏమిటి అని అనేక మంది ఎరగక ఉన్నారు. వారి జీవితాలని చీకటిలో మ్రగ్గ చేసుకుంటున్నారు. ఆ చీకటి నుండి ఈ వెలుగులోకి వచ్చిన వారు జీవితాలు మరి ధన్యమవుతాయి. కాబట్టి మనము ఆ యొక్క చీకటిలో నుండి ముందు బయటికి రావాలి. ఈ యొక్క దేవుని యొక్క వెలుగులో మనం ముందుకు నడిస్తే మన జీవితాలు మరి ఆయన యొక్క వెలుగులో ఏ అపాయము లేకుండా ముందుకి సాగటానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు మన వినికిడిలో ఉంచును గాక.